బిజినెస్ లో ముఖ్యమైనది మనం అమ్మాలనుకున్న ప్రోడక్ట్స్ యొక్క స్టాక్ మరియు ప్రైస్ డీటెయిల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. ఇప్పుడు ప్రోడక్ట్స్ ను యాడ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. మొదటగా మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి బిజినెస్ మాడ్యూల్ ను ఓపెన్ చేయండి. క్రింద ఉన్న ఆప్షన్స్ లో ప్రోడక్ట్స్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇన్ స్టాక్ అనే ట్యాబ్ లో మీ స్టోర్ లో లిస్ట్ అయిన ఐటమ్స్ కనబడతాయి. క్రింద కుడివైపున ఉన్న ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఎంటర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యాడ్ చేయాలనుకున్న ప్రోడక్ట్ యొక్క పేరు ఎంటర్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అనే ప్రోడక్ట్ ని యాడ్ చేసి చూద్దాం. దానికోసం ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అనే చోట ప్రోడక్ట్ నేమ్ ఎంటర్ చేద్దాం. నేను ఇక్కడ సన్ షైన్ అనే బ్రాండ్ నేమ్ ఉన్న సన్ షైన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ అలాగే ప్రోడక్ట్ క్వాంటిటీ ఏ యూనిట్స్ లో ఉందో ఆ వివరాలు ఎంటర్ చేయాలి. అంటే కిలోగ్రామ్స్, గ్రామ్స్, లీటర్, మిల్లీ లీటర్స్ లేదా ఒక ప్యాకెట్ ఆర్ పీస్ రూపంలో ఉందా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను క్వాంటిటీలో 1 అని ఎంటర్ చేసి యూనిట్స్ అనే చోట లీటర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. గ్రోస్ వెయిట్ అంటే ప్యాకింగ్ తో కలిపి ఎంత బరువు ఉంటుంది అని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను గ్రోస్ వెయిట్ అనే చోట 950 అని ఎంటర్ చేసి యూనిట్స్ అనే చోట గ్రామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే చోట ఎంఆర్పి ఎంత ఉంటుందో ఎంటర్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే చోట మీరు ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఇమేజెస్ ను యాడ్ చేయాలి. ఇమేజ్ పైన ట్యాప్ చేసి కెమెరాతో డైరెక్ట్ గా ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు లేదా మీరు ఇంతకు ముందే ఫోటోస్ తీసి పెట్టుకుంటే గ్యాలరీ నుండి అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ 6 ఫోటోస్ వరకు అప్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. అంటే మీరు అమ్మదలుచుకున్న ప్రోడక్ట్ యొక్క వివరాలను ఎంటర్ చేయాలి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఫినిష్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే ప్రోడక్ట్ యాడ్ చేయడం పూర్తి అయినట్టే. ఈ విధంగా ప్రోడక్ట్ ను యాడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ పైన ఎడమ వైపున కనిపిస్తున్న షేర్ బటన్ పైన ట్యాప్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ యొక్క వివరాలతో కూడిన ఇమేజ్ తయారు అవుతుంది. దీన్ని సెండ్ బటన్ ట్యాప్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రోడక్ట్ పైన కుడివైపున కనిపిస్తున్న 3 డాట్స్ పైన ట్యాప్ చేసినప్పుడు ఒక మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న ఆప్షన్స్ ను ఉపయోగించుకుని ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే ప్రోడక్ట్ ధరలలో గాని లేదా వివరాలలో గాని ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ చేయవచ్చు. అదే విధంగా స్టాక్ ఉందా లేదా అని కూడా అప్డేట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ ను మనం అమ్మకూడదు అనుకుంటే డిలీట్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తొలగించవచ్చు. అమ్మకానికి అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇన్ స్టాక్ లో, స్టాక్ లేనివి అవుట్ ఆఫ్ స్టాక్ లో, అదేవిధంగా డిలీట్ చేసినవి డిలీటెడ్ లో కనిపిస్తాయి. ప్రోడక్ట్ పైన కనిపిస్తున్న 3 డాట్స్ ను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ వివరాలను అప్డేట్ చేయవచ్చు.